ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామిని నమః. నరసింహ శతకములో 91వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో ఆ స్వామి కథలు చెవులకు సోకగానే శరీరమంతా పులకించిపోతుంది అని, ఆ విధమైనటువంటి ఆ స్వామి యొక్క కథలు మహిమలు తెలుస్తూ ఉంటే మైమరిచిపోతాము అనే ఒక మంచి పద్యమాలను మనకు శేషప్ప కవి అందిస్తున్నట్టు ఈ 91వ పద్యం. స్వామి నీ కథ చెవులలో సోకుట మొదలుగా, నీ కథల్ చెవులలో సోకుట మొదలుగా, ఉలకాంకురము మేన పుట్టువాడు, నయమైన నీ దివ్య నామ కీర్తనలోన, నయమైన నీ దివ్య నామ కీర్తనలోన మగ్నుడై దేహంబు మరచువాడు, దేహంబు మరచువాడు, ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు, ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు ప్రేమతో దండమర్పించువాడు, ఆ పుండరీకాక్ష, ఆ రామా హరియంచు వేక్కతో గేకలు వేయువాడు, చిత్తకమలంబునను చిత్తకమలంబునను నిన్ను చేర్చువాడు, నీదు లోకమునందుండు నీరజాక్ష, నీదు లోకమునందుండు నీరజాక్ష, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహారా నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, నీ కథలు చెవులలో పడడములోనే శరీరము పులకరించేవాడు, నీ నామ కీర్తనలలో తన తనువును మరచువాడు, శిరస్సు వంచి నీ 2 పాదములకు వందనము చేయువాడు, మనస్సును నిన్ను నిలుపువాడు, నీ లోకమును పొందును, ముక్తిని పొందును, నీ లోకమందే ఉండును. జై శ్రీ నరసింహస్వామిని నమః. స్వామి నీ కథ చెవులలో సోకుట మొదలుగా, నీ కథల్ చెవులలో సోకుట మొదలుగా, ఉలకాంకురము మేన పుట్టువాడు, నయమైన నీ దివ్య నామ కీర్తనలోన, నయమైన నీ దివ్య నామ కీర్తనలోన మగ్నుడై దేహంబు మరచువాడు, దేహంబు మరచువాడు, ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు, ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు ప్రేమతో దండమర్పించువాడు, ఆ పుండరీకాక్ష, ఆ రామా హరియంచు వేక్కతో గేకలు వేయువాడు, చిత్తకమలంబునను
చిత్త కమలంబునను నిన్ను చేర్చువాడు నీదు లోకమునందుండు నీరజాక్ష నీదు లోకమునందుండు నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, నీ కథలు చెవులలో పడడములోనే శరీరం పులకరించేవాడు. నీ నామ కీర్తనలలో తన తనువును మరచువాడు. శిరస్సు వంచి నీ 2 పాదములకు వందనము చేయువాడు. మనస్సును నిన్ను నిలుపువాడు. నీ లోకమును పొందును, ముక్తిని పొందును, నీ లోకమందే ఉండును. జై శ్రీ నరసింహస్వామిని నమః.